హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఎదురు చూపుకి ఫిబ్రవరి 24వ తారీఖున విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడకి ప్రయాణిస్తున్న రత్నాచల సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ని ఐసేఫ్ నుంచి ఎల్హెచ్బిగా మారుస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకువస్తున్న ఈ మార్పులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రత్నాచల సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కొత్త కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 12718, 12717 విశాఖపట్నం విజయవాడ నుంచి విశాఖపట్నానికి ప్రయాణిస్తున్న రత్నాచల సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ బండి ఐసేఫ్గా ఉన్నప్పుడు ఇక్కడ 18 చైర్ కార్ కోచెస్ అనేవి అందుబాటులో ఉండే, 3 థర్డ్ ఏసీ చైర్ కార్ కోచెస్ అనేవి అందుబాటులో ఉండే, 1 ప్యాట్నీ కార్, అలాగే 2 ఎస్ఎల్ఆర్ కోచెస్ అనేవి ఈ బండికి అందుబాటులో ఉండే. ఇంకా ఈ బండిని ప్రస్తుతం ఐసేఫ్ నుంచి ఎల్హెచ్బిగా మార్చిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది ఎలా ఉంటుందంటే, చైర్ కార్ కోచెస్ అనేవి 12 ఉంటాయి, ఏసీ చైర్ కార్ కోచెస్ అనేవి 3 ఉంటాయి, ప్యాట్నీ కార్ అనేది 1 ఉంటుంది, జనరల్ కోచెస్ అనేవి 4 ఉంటాయి, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ డిజబుల్ అలాగే సిట్టింగ్ కోచ్ అనేది 1 ఉంటుంది, పవర్ కార్ అనేది 1 ఉంటుంది. మొత్తం 22 కోచ్లతోటి ఈ రైలు తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఐసేఫ్గా ఉన్నప్పుడు 24 కోచ్లు, ఎల్హెచ్బిగా మార్చిన తర్వాత 22 కోచ్లు ఈ బండికి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులకి సుఖవంతమైన అలాగే వేగవంతమైన సురక్షితమైన ప్రయాణాన్ని రైల్వే శాఖ అందించబోతుంది. ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి మొదలయ్యే 3 ట్విన్ సిస్టర్స్, 1 శాతవాహనం, 1 పినాకిని, 1 రత్నాచల్, మొత్తం ఈ 3 రైళ్ళు అనేవి అత్యంత కీలకమైన రైళ్లుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మేజర్ రైల్వే స్టేషన్ విజయవాడని, తెలంగాణలోని సికింద్రాబాద్ని, చెన్నైని అలాగే విశాఖపట్నాన్ని మేజర్ రైల్వే స్టేషన్లను కలుపుతూ ఈ 3 రైళ్లు కూడా ప్రయాణిస్తున్నాయి. ఈ 3 రైళ్లను కూడా ఒక్కొక్కటిగా ఎల్హెచ్బిగా మార్చుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం రత్నాచల వంత అనేది వచ్చినట్లుగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రత్నాచల ఎక్స్ప్రెస్ని ఐసేఫ్ నుంచి ఎల్హెచ్బిగా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.